హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే వినాయక నిమజ్జనం అండి. ఈరోజు వీడియోలో నేను ఇంట్లో ఎలా వినాయక నిమజ్జనం చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఉదయాన్నే దేవుడికి పూజ అయితే చేసి దీపారాధన చేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం సేపటికైతే ఇలా ఆవపాలని ఇలా విగ్రహాల మీద వేసుకుంటూ దేవుడి పీటను అయితే కదుపుకున్నాను. తర్వాత ఇలా విగ్రహాన్ని కూడా కదుపుకున్నాను. ఈ వినాయక నిమజ్జనాన్ని కొంచెం మంది 3వ రోజు లేదా 5వ రోజు 9వ రోజు 11వ రోజు చేసుకుంటారండి. నేనైతే ఇక్కడ 3వ రోజు అయితే చేసుకుంటున్నాను. పూజ అయిన తర్వాతే చేసేసుకుంటారు. వినాయక చవితి నాడే నిమజ్జనం కూడా చేసుకుంటారు. ఎవరికి వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా. ఇలా నేను 3 డేస్ అయితే ఉంచాను. ఇది 3వ రోజు కదుపుతున్నాను దేవుణ్ణి. కదిపిన వెంటనే దేవుణ్ణి తీసేయకూడదండి. దీపారాధన గనువైన తర్వాత మాత్రమే మనం దేవుణ్ణి తీయాలి. దీపారాధన గనువైన తర్వాత మేమైతే కలసం మీద కొబ్బరికాయని ఇక్కడే కొట్టేస్తాము. కొబ్బరికాయని కూడా కొట్టేసి ఇక్కడే దేవుడి దగ్గర అయితే పెట్టానండి. ఇలా 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా ఇవన్నీ తీసేసి దేవుడి నిమజ్జనం అయితే చేసేసుకుంటాను. పూజ సామాన్లు అన్నీ తీసేసుకున్నానండి. తర్వాత మనం పాలవెల్లికి కట్టిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసుకుంటున్నాను. ఈ ఫ్రూట్స్ని కూడా పక్కన పెట్టేసుకుని మిగిలిన పత్రి అంతా ఒక కవర్లోకి అయితే తీసుకుంటున్నానండి. మన పాలవెల్లి పైన ఉన్న పత్రి, దేవుడి దగ్గర ఉన్న పత్రి అంతా కూడా మనం చెరువులో కానీ లేదంటే ఎవరు తొక్కకుండా మొక్కల మొదలలో కానీ వేసుకోవాలి. సిటీల్లో చెరువులు కూడా చాలా కష్టంగా, చెరువులు కూడా ఉండవు సిటీల్లో. అలాంటి వాళ్ళు ఎవరో తొక్కని ప్లేస్లో మొక్కల మొదలలో వేసేసుకోవచ్చు. ఇలా పత్రిని అంతా నేను ఇలాగ ఈ కవర్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఈ పాలవెల్లిని కూడా తీసేసుకున్నాను. అలానే దేవుడి దగ్గర ఉన్న పత్రి మొత్తం దీంట్లోనే వేసేసుకుంటున్నానండి. పసుపు గణపతిని కూడా ఈ పత్రితో పాటు నేను అందులోనే వేసేసుకున్నాను. నాకైతే తెలిసినంత వరకు ఇలా చేసుకున్నాను. ఏదైనా తప్పు ఉంటే కనుక చెప్పండి. ఇలాంటివి తెలుసుకుని మేము మార్చుకోవడానికి ట్రై చేస్తాము. అసలు ఈ రోజుల్లో మన సంప్రదాయాలు ఎలా చేసుకోవాలో ఎలా పాటించాలో కూడా ఎవరికి తెలియదు. అన్నీ మర్చిపోతున్నాము. అందుకనే మా విన్నుకు కూడా దగ్గరుండి అన్నీ నేర్పిస్తూ ఉంటాను. పూజలు చేపిస్తూ ఉంటాను. పూజ చేసినప్పుడు పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాను. విగ్రహాన్ని కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. పూజకు ఉపయోగించే సామాన్లు అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పీటను కూడా ఒక పొడి గుడ్డతో తుడిచేసుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకుని కింద కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నానండి. కింద ముగ్గు వేస్తాం కదా పీట కింద, దాన్ని కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను. మా విన్ను స్కూల్ నుంచి వచ్చి చూసాడు, వినాయకుడు లేడని ఫీల్ అవుతున్నాడు. అందుకే వాడి కోసమే వాడు వచ్చే వరకు నిమజ్జనం చేయలేదు. వాడితోనే చేపిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడని. వినాయకుడు ఏడి? ఒక మంచి గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోసి పసుపు అయితే కలుపుకున్నానండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. దీంట్లో మన విఘ్నేశ్వరుని పెట్టుకుని నిమజ్జనం అయితే చేసుకున్నాము. ఇలా ఈ నీళ్ళని ఎవరో తక్కని ప్లేస్లో చెట్టు మొదల్లో అయితే వేసేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.